అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్. ఇవాళ మీ అందరి ముందుకి నిన్నటి వీడియోకి కంటిన్యూయేషన్ వ్లాగ్తో అయితే వచ్చేసాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా చిక్మంగళూరులో డే 1 అయితే బేలూరు టెంపుల్కి వెళ్ళేసి వచ్చాం కదా, క్లోజ్ అయిపోయింది కదా టెంపుల్. ఇంకా రాగానే ఎగ్ పొరటు చేసుకొని ఇంకా డిన్నర్ అయితే తినేసి చెప్పాను కదా రేపు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది మొత్తం అయితే ప్లాన్ చేసుకొని ఇక్కడ మాట్లాడుకున్నాము. ఇంకా మాట్లాడుకొని పడుకున్నామన్నమాట. ఇదిగోండి మొత్తానికైతే అందరం అయితే పడుకొని నెక్స్ట్ డే ఇది చిక్మంగళూరులోనే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మార్నింగ్ లేచి మేము హెబ్బే వాటర్ ఫాల్స్ అనుకున్నాము అని చెప్పాను కదా. మార్నింగ్ 9 o'clock వరకే అక్కడికి వెళ్ళాలి. హెబ్బే వాటర్ ఫాల్స్ ఎక్కడికైతే ఉంటుందో అక్కడ జీప్ సఫారీ ఉంటుంది, అక్కడికైతే వెళ్ళాలి అనుకున్నాము. కానీ ముందు రోజే జరీ వాటర్ ఫాల్స్కి వెళ్ళాం కదా, ఇంకా హెబ్బే వాటర్ ఫాల్స్ కూడా ఏముంటుందిలే సేమ్ అలాగే ఉంటుంది కదా, వద్దు అని చెప్పేసి ప్రోగ్రామ్ అయితే మార్చేసుకున్నాం అనమాట. ఎక్కడికి వెళ్తాము అనేది నేను ముందు చెప్తాను ఇప్పుడు చూడండి. ఇంకా సరే అనేసి ఫస్ట్ అయితే లేచి మేమైతే లేడీస్ అయితే అందరం అయితే తలస్నానాలు చేసేసి రెడీ అవుతూ ఉన్నాము. ఇంకా అన్నయ్య అయితే ఇక్కడ వంట చేసేస్తూ ఉన్నాడనమాట. రైస్ అయితే పెట్టేశాడు. ఇంకా ఇక్కడ ఆలూ కర్రీ కూడా చేస్తూ ఉన్నాడు, ఆలూ టమాటా కర్రీ వండుకొని తీసుకొని వెళ్ళిపోదాము అనేసి ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేసేసారు. అలాగే నైట్ కూడా కొంతమంది డిన్నర్ చేశారు, కొంతమంది చేయాలన్నమాట. రైస్ అయితే మిగిలిపోయింది చాలానే, అందుకని చెప్పేసి దాన్ని కూడా పులిహోర చేసేద్దాము అనేసి డిసైడ్ అయ్యాము. మేము హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడే చింతపండు పేస్ట్ అంటే పులిహోరకి చింతపండు పేస్ట్ అయితే రెడీ చేసుకొని తీసుకొని వెళ్ళామన్నమాట. ఇంకా చింతపండు పేస్ట్ కలిపేసి ఇక్కడ అన్నయ్య పులిహోర కూడా చేసేస్తూ ఉన్నాడు. ఇంకా ఇక్కడ పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఇదైతే టిఫిన్ అయితే చేసేసి బయలుదేరదాము అనుకుంటున్నాము. ఇప్పుడైతే మార్నింగ్ అయితే 7:30 అలా అవుతూ ఉంది టైము. ఇంకా అందరు స్నానాలు చేసేసరికి కూడా ఇంకా ఎలాగో లేట్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా టిఫిన్ చేసే బయలుదేరదాము అనేసి అలా పులిహోర అయితే చేసుకొని మొత్తానికైతే టిఫిన్ అయితే తినేసాము. ఇంకా టిఫిన్ చేసేసి రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయామన్నమాట. మొత్తానికైతే అందరి స్నానాలు కూడా కంప్లీట్ అయిపోయాయి. ఎక్కడికి వెళ్తున్నాము అంటే నైట్ మిస్ అయిపోయాం కదా బేలూరు టెంపుల్ అనేది. మాకు అది సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదన్నమాట అలా దర్శనం చేసుకోకుండా ఉండడము. అందుకని చెప్పేసి మళ్ళీ అదే టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ అయ్యి మొత్తానికైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా గుడి దగ్గరికి వచ్చేసి ఫస్ట్ అయితే కార్ అయితే పార్క్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. కార్ పార్కింగ్ అయితే గుడికి ఇలా సైడ్కి వెళ్తే అక్కడ పార్కింగ్ చేపిస్తున్నారు కార్ అయితే. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ముందు వరకు కూడా నడవాలి. ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడ పార్కింగ్ చేసేసి ఫోన్స్ అయితే అలో ఉండదేమో అనుకున్నాను, కానీ ఫోన్స్ కూడా తీసుకెళ్ళొచ్చు లోపలికి. ఇంకా ఇక్కడ కార్ అయితే పార్కింగ్ చేసేసి లోపలికైతే వెళ్తూ ఉన్నాము. లోపలికి వెళ్ళడానికైతే ట్రెడిషనల్ డ్రెస్ అనేది కంపల్సరీ అనేది అయితే ఏం లేదు. మేము అలా ట్రెడిషనల్ డ్రెస్ కంపల్సరీ ఉంటుందేమో అనుకొని ఇంకా మా వారు కూడా లుంగీ అలా తెచ్చుకున్నారనమాట. ఆ లుంగీ అయితే కట్టేసుకున్నారు. ఇక్కడ కట్టుకొని ఇంకా బయలుదేరాము టెంపుల్ దగ్గరికి. పబ్లిక్ చాలామంది అన్నట్టుగా అయితే ఏం లేరు, మామూలుగానే ఉందన్నమాట. దర్శనం అయితే ఒక 1 minute అలా అయిపోయింది. పెద్ద అంటే క్యూ లైన్ లాగా అలా ఏమీ ఇక్కడ కట్టించలేదన్నమాట. ఎందుకంటే పబ్లిక్ లేరు కాబట్టి క్యూ లైన్ అయితే ఏం లేదు, డైరెక్ట్ వెళ్ళి దర్శనం చేసుకోవటమే. ఇదిగోండి టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము. చాలా పెద్ద టెంపుల్ అండి. అంటే ఆ ప్లేస్ మాత్రం చాలా పెద్దగా ఖాళీ ప్లేస్ చాలా ఉందన్నమాట. ఎక్సలెంట్గా ఉంది టెంపుల్. ఒక్కొక్క రాయి ఆ చెక్కిన విధానము చూస్తే అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంకా మేమైతే లోపలికి వెళ్తూ ఉన్నాము. ఇంకో కార్ అయితే వచ్చింది, వాళ్ళు వేరే దగ్గర పార్క్ చేసుకున్నారనమాట కారు. వాళ్ళు అక్కడ పార్కింగ్ చేసి వచ్చేసరికి ఇంకా కొద్దిగా లేట్ అయింది. అందరం కలిసి ఇంకా లోపల కలుసుకున్నామన్నమాట టెంపుల్ దగ్గర. మేము కొద్దిసేపు అయితే వెయిట్ చేసాము. ఇంకా అన్నయ్య వాళ్ళు కూడా అందరు వచ్చిన తర్వాత అందరం కలిసి లోపలికి అయితే వెళ్ళాము. ఇదిగోండి ఇదే అనమాట టెంపుల్ ఎంట్రన్స్. లోపలైతే చిన్నగానే ఉంది, కాకపోతే చూడండి మీకు సైడ్లో కనిపిస్తున్నాయి కదా, ఒక్కొక్క రాయి అయితే ఎంత నీట్గా చెక్కారండి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనం ఎంట్రన్స్ అయ్యామన్నమాట, అది చూపిస్తున్నాను నేను. ఇలా అయితే లోపలికైతే వెళ్ళాలి.
ఇదిగోండి ఇంకా లోపలికైతే ఎంటర్ అవుతూ ఉన్నాము. అన్నయ్య వాళ్ళు కూడా అందరూ వచ్చేసారు. లోపలైతే చిన్నగానే ఉందండి. మరి అంత పెద్దగా అయితే ఏమీ లేదు. చెప్పాను కదా పబ్లిక్ కూడా ఎక్కువగా ఏమీ లేరు. అందుకని చెప్పి క్యూ లైన్ లాంటివి అలాంటివి కూడా ఏమీ లేవు. ఇలా ఉంటేనే బెటర్ అండి. క్యూ లైన్‌లు కడితే చాలా టైం పడతదనమాట. క్యూ లైన్ వల్లనే దర్శనానికి ఎక్కువ టైం పట్టి చాలా పెద్ద లైను చాలా పెద్దగా అనిపిస్తది. ఇలా లైన్ ఏమీ లేకపోతే ఈజీగా దర్శనం చేసుకున్నామా, వెళ్ళిపోయామా అన్నట్టుగా ఉంటది. ఇలా అయితే బెటర్ అనిపిచ్చింది నాకు కూడా. ఇంకా ఇదిగోండి స్వామివారినైతే చూపిస్తున్నాను. చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇది. చెన్నకేశ్వర స్వామినైతే మీకు కూడా చూపిస్తున్నాను. అందరూ దర్శనం అయితే చేసుకోండి. చాలా ఈజీగా, ప్రశాంతంగా అయిపోయింది దర్శనం కూడా. ఇంకా లోపలనే అక్కడ టెంపుల్‌లో అందులోనే ఇక్కడ ఇలా నాగుపాము విగ్రహం కూడా ఉందనమాట. దాని పక్కనే ఇదిగోండి ఇవి స్వామివారి చెప్పులంట. ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా! చెప్పులు అలా ఎలా ఉంటాయి? నాకైతే ఏమీ అర్థం కాలేదు. మీకు మళ్ళీ క్లియర్‌గా పైనుంచి చూపిస్తాను చూడండి. గ్లాస్‌లో ఉందనమాట. సరిగ్గా కనిపించట్లేదు కానీ నేను మళ్ళీ పైనుంచి ట్రై చేశాను. స్వామివారి చెప్పులంట. అంతంత పెద్ద ఇదిగోండి చూడండి. అంతంత పెద్దగా ఉన్నాయి చెప్పులు. అవి ఎలా వేసుకున్నారో అసలు ఏమీ అర్థం కాలేదనమాట. ఇవైతే స్వామివారి చెప్పులు. ఇంకా లోపల నుంచి దర్శనం చేసుకొని బయటికైతే వచ్చాము. ఇది టెంపుల్ లోపల లుక్ అనమాట. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. ఈ చాలా బాగుందండి. ఖాళీ ప్లేస్ కూడా చాలా ఉంది. చాలా ప్రశాంతంగా ఉందనమాట టెంపుల్ అయితే. ఆ రోజు ఎందుకో కూల్‌గా ఉందనమాట వెదర్ కూడా. చాలా కూల్‌గా చల్లగా మంచిగా అనిపించింది. ఇదిగోండి ఇక్కడ రెడ్ కలర్ డ్రెస్సులు వేసుకొని పిల్లలైతే కనిపిస్తున్నారు కదా! వాళ్ళైతే ఎక్స్‌కర్షన్‌కి అయితే వచ్చారనమాట. అది చూస్తే అయితే నాకు నా చిన్నప్పటి మెమరీసే గుర్తొస్తాయి. మేము కూడా ఎక్స్‌కర్షన్‌కి వెళ్ళింది గుర్తొస్తుందనమాట. ఇంకా అలా బయటికైతే వచ్చేసాము. వచ్చి ఇంకా నేనైతే ఇక్కడ కాసేపు అయితే కూర్చున్నా అనమాట. అన్నయ్య వాళ్ళు ఇంకా లోపలికి నుంచి రాలేదు. వాళ్ళు ఫోటోస్ అవి ఇవి దిగుతూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళు వచ్చేంత వరకు నేను ఇలా బయట అయితే కూర్చున్నాను కాసేపు. ఇంకా అన్నయ్య వాళ్ళు కూడా అందరూ దర్శనం చేసుకొని ఫోటోస్ దిగేసి బయటికైతే వచ్చేసారు. ఇంకా కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళేసి కార్లు తీసుకొని ఇంకా బయలుదేరిపోయామన్నమాట. మొత్తానికైతే బేలూరులో చెన్నకేశవ స్వామి టెంపుల్ దర్శనమై కూడా చేసేసుకున్నాము. ఎందుకంటే నైట్ వెళ్ళాం కదా! అది సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. అంటే క్లోజ్ అయిపోయింది కాబట్టి చూడలేదు అన్న ఫీలింగ్ ఉందనమాట. అందుకే ఇంకా మొత్తానికైతే దర్శనం చేసుకొని బయలుదేరిపోయాము. ఇంకా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఇది కూడా మేము అనుకోకుండా ప్లాన్ చేసిన టెంపులే అనమాట. మేము వేరే ప్లేస్‌కి వెళ్దామనేసి వెళ్తూ ఉన్నాము. వెళ్తూ ఉంటే దారిలో లెఫ్ట్ సైడ్‌లో 9 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఈ టెంపుల్ ఉంది అని కనిపించిందనమాట. చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ ధర్మస్థల. ఇంత మంచి టెంపుల్‌ని ఎలా మిస్ అవుతామో అనుకొని మేము ఏం చేసామంటే 9 కిలోమీటర్స్‌లో ఇది టెంపుల్ ఉంది అని కనిపించింది. ఇంకా మేము సడెన్‌గా ఇంకా ముందుకు వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిపోతూ ఇంకా మా వారు నేను డిస్కస్ చేసుకున్నాము. ఇంత దూరం వచ్చి ఈ టెంపుల్ ఎందుకు మిస్ అవ్వడము అని చెప్పేసి వెనకాల ఉన్న అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేసేసి ఇంకా ఈ టెంపుల్ కూడా చూసుకొని వెళ్దాము అనేసి అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని మళ్ళీ కార్లు తిప్పి వెనక్కి బ్యాక్ వచ్చేసి ఇంకా ఈ టెంపుల్‌కైతే వచ్చామన్నమాట. చాలా అంటే చాలా ఫేమస్ అయిన టెంపుల్ ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి టెంపుల్ అనమాట. ఇంకా కార్ పార్కింగ్ చేసేసి టెంపుల్ దగ్గరికైతే కొంచెం వాకబుల్ డిస్టెన్స్ ఉందనమాట. అక్కడికైతే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇవి అప్పటిలో ఉన్న రథాలంట. ఆ రథంనే అక్కడ దేవుణ్ణైతే రథం మీద ఊరేగింపు చేస్తారంట. ఆ రథం అనమాట అవి. ఇంకా టెంపుల్ దగ్గరికైతే వచ్చేసాము. ఇదే అనమాట టెంపుల్ అయితే. ఇంకా మేము దర్శనం లైన్‌లోకైతే వెళ్ళాము. ఫ్రీ దర్శనంకని వెళ్ళాం కానీ, చాలా పెద్ద లైన్ ఉంది. ఒక 2½ అవర్స్, 3 అవర్స్ పడతదంట దర్శనము. అమ్మో బాబోయ్! అంత టైం మనకు లేదు కదా! ఇంకా అంత పిల్లల్ని తీసుకొని అంత రిస్క్ చేయడం ఎందుకనేసి బయటకొచ్చేసి 200 రూపీస్ దర్శనంకైతే వెళ్ళాము. పర్ హెడ్ 200 అన్నారు. ఇంకా టికెట్ తీసుకొని వెళ్ళాము. అది కూడా ఫుల్ లైన్ ఉందనమాట. అది కూడా ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్‌లో అయిపోతదని చెప్పారు కానీ ఆల్మోస్ట్ 1 అవర్ పట్టిందనమాట దర్శనంకైతే. ఇంకా ఇలా మొత్తానికైతే మంజునాథ స్వామి దర్శనం అయితే చేసుకున్నాము. ఇది కూడా చాలా పెద్ద టెంపుల్ అండి. మనకి కనిపించదు కానీ అంటే
అది స్పెసిఫిక్‌గా అది డిసైడ్ అయ్యి వస్తే తెలుస్తుంది టెంపుల్ అని. కానీ మేము దారిలో వెళ్తూ ఉంటే కనిపించింది కదా 9 కిలోమీటర్స్ అని. అలా వచ్చినందుకు చాలా మంచి పెద్ద టెంపుల్‌నైతే దర్శనం అయితే చేసుకున్నామనమాట. ఇంకా ఎలాగో లంచ్ టైం కూడా అయ్యింది. సరే లంచ్ టైం ఏంటి, లంచ్ టైం దాటిపోయిందనమాట. ఇంకా సరే ఇక్కడ అన్నదానం అయితే చేస్తూ ఉన్నారనమాట. లోపలైతే అన్నదానం అయితే ఉంది. ఇంకా సరే అని చెప్పేసి తిందామని చెప్పేసి లోపలికైతే వెళ్ళాము. మొత్తానికైతే ఇంకా లోపలికైతే వచ్చేసామన్నమాట తినడానికి. యాక్చువల్‌గా అయితే మేమైతే రైస్, ఆలు కర్రీ మార్నింగే వండుకొని తీసుకొచ్చుకున్నాము. ప్యాక్ చేసి తీసుకొచ్చుకున్నాం. కానీ ఇంకా ఎలాగో ఇక్కడ దేవుడి ప్రసాదం అయితే పెడుతున్నారు కదా! అన్నం అయితే పెడుతున్నారు. తినేస్తే అయిపోతుంది. మనం వండుకున్నది నైట్‌కొచ్చేస్తుంది కదా! అనేసి ఇక్కడ తినడానికైతే వచ్చామన్నమాట. కానీ ఫుడ్ అయితే అస్సలు బాలేదండి. అలా అనకూడదు, తప్పే. దేవుడి ప్రసాదం ఎలా ఉన్నా తినాలి. కానీ ఎందుకో అస్సలు నచ్చలేదండి. ఏమనుకోకండి నేను అలా అంటున్నాననేసి. ఇంకా 4 అవుతుంది 3:30 ఆల్మోస్ట్ 3:30 అవుతుంది టైము. అప్పటికి కూడా ఇంకా పెడుతూనే ఉన్నారండి ఫుడ్ అయితే. ఇంకా మరి కంటిన్యూగా ఉంటుందేమో ఇక్కడ అన్నదానం అనేది. మామూలుగా నైట్ వరకు కూడా ఉంటుందనుకుంటా. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉంటదేమో. మేము 3:30కి వెళ్ళాము. అయినా కూడా స్టాప్ చేయలేదు. ఇంకా పెడుతూనే ఉన్నారనమాట. ఫస్ట్ అయితే పెసరపప్పు పాయసం అని వేశారు. అది పెద్దగా అంత టేస్ట్ ఏమీ లేదు. ఇంకొకటి ఏ కర్రీ లేదండి. ఓన్లీ ఇది ఒక గుమ్మడికాయ కర్రీ ఏమో ఒక్క పీస్ వేశారు, గుమ్మడికాయ ముక్క ప్లస్ కొంచెం కర్రీ వేశారనమాట. ఇంకా మిగిలింది సాంబార్తో తినాలి. ప్లస్ రైస్ కూడా అస్సలు బాలేదండి. ఇంత లావు లావుగా ఎలానో ఉంది. టేస్ట్ కూడా ఏం లేదు. కానీ ఇంకా దేవుడిది కదా తినేద్దాము అని చెప్పేసి తిన్నాము. ప్లస్ ఇంకా మేము కార్‌లో నుంచి మళ్ళీ లగేజ్ అంతా దింపి తినడము అదంతా ఎందుకని చెప్పేసి ఇంకా లోపలికైతే వెళ్ళి తినేసామన్నమాట. తినేసి బయటికైతే వచ్చేసాము. తినేసి బయటికైతే వచ్చేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము అందరము. ఫొటోస్ దిగి ఇంకా కార్ దగ్గరికైతే వెళ్ళి బయలుదేరిపోయాము. మా దగ్గర కూర్చొని తినలేదనమాట పిల్లలు. అన్నయ్య వాళ్ళ దగ్గర కూర్చొని తిన్నారు. అసలు పిల్లలైతే అసలు నోట్లో ముద్ద పెట్టలేదంట, తినలేదు. అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా అసలు తినలేదంట. బాలేదని చెప్పేసి టచ్చే చేయలేదంట. ఇంకా మళ్ళీ పిల్లలకు ఆకలేస్తది కదా! ఇంకా మేము కూడా కొద్దిగా తిన్నాం కదా! అందుకని చెప్పేసి కొంచెం ముందు వరకు వచ్చేసి ఇంకా మళ్ళీ మేము తెచ్చుకున్న అన్నము, ఆలు కర్రీ ఉంది కదా! అది తీసుకొని ఇంకా ఇక్కడ తింటూ ఉన్నామనమాట. అందరం తిన్నాము మళ్ళీ. ఎందుకంటే అక్కడ సరిగ్గా తినలేదు కాబట్టి ఇక్కడ పిల్లలకి తినిపిచ్చి మేము కూడా తినేసి మళ్ళీ బయలుదేరిపోయామనమాట. ఇంకా టైం అయితే 4:30 అలా అయ్యిందనమాట. మేము లంచ్ కంప్లీట్ అయిపోయి బయలుదేరే టైంకి. అది చలికాలము మేము వెళ్ళింది. అందుకని చెప్పేసి తొందరగా చీకటి అయిపోతుందనమాట. 6 అయ్యింది అంటే ఫుల్ చీకటిలాగా కనిపించేస్తూ ఉంది. ఇంకా మొత్తానికైతే బయలుదేరాము. మేము చిక్మంగళూరు నుంచి వస్తూ ఉంటే కూడా ఫుల్ గ్రీనరీ అండి. చాలా అంటే చాలా గ్రీనరీగా చాలా బాగుందనమాట ప్రశాంతంగా. ఇప్పుడు కూడా మేము ధర్మస్థలం నుంచి వెళ్తూ ఉంటే కూడా ఫుల్ చెట్లు, గ్రీనరీ మొత్తం గ్రీనరీగా ఉంది. చాలా బాగా అనిపించింది. ఇంక ఇక్కడ 6:30కి అయితే టీ కోసం అయితే ఆగామన్నమాట. ఇది కృష్ణ భవన్ అని చెప్పేసి ఇక్కడ ఆగాము. కానీ ఒక హాఫ్ అన్ అవర్ వరకు వెయిట్ చేసాము. అప్పటికి కూడా టీ తీసుకురావట్లేరనమాట. ఇంకా కోపం వచ్చేసి బయలుదేరిపోయాము. ఏమొద్దు అని ఇక్కడ వేరే ఎక్కడైనా ఆగి తాగేద్దాం అనేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంక ఇక్కడి నుంచి బయలుదేరిపోయి మధ్యలో ఎక్కడైనా టీ తాగుదాము అనుకున్నాము. కానీ మేమిప్పుడు నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ అది తొందరగా క్లోజ్ అయిపోతుందనమాట. మళ్ళీ మనం వెళ్ళేసరికి క్లోజ్ అయిపోతే కష్టమవుతుంది అని చెప్పేసి ఇంకా ఎక్కడ టీ దగ్గర ఆగలేదు. ఇంకా వెళ్ళిపోయామన్నమాట ఆ ప్లేస్‌కి. ఇప్పుడు ఆ ప్లేస్ ఏంటి, ఎక్కడికి వెళ్ళాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. మొత్తానికైతే మేము చేరుకోవాల్సిన ప్లేస్‌కైతే రీచ్ అయిపోయామన్నమాట. వచ్చేసి ఇంకా కార్‌లో అయితే పార్కింగ్ అయితే చేస్తూ ఉన్నాము. చెప్పాను కదా! అది ఏ ప్లేస్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఈరోజు చూపించిన బేలూరు చెన్నకేశ్వర స్వామి టెంపుల్, అలాగే ధర్మస్థల మంజునాథ స్వామి టెంపుల్ అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కూడా అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ముందు అయితే మంచి ప్లేసెస్ ఇంకా ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది అన్నీ ముందు వీడియోస్‌లో అయితే క్లియర్‌గా చెప్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.